అయినా నాకు అన్నం పెట్టే వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా? మా మేడం ప్రాణాలు తీయాలని చూస్తానా? దేవుడి మీద కాదు, నన్ను కన్నా మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకేం తెలీదు మేడం. అందరం చూస్తుండగా చేసి తెలీదంటోందంటే ఇది మామూలుది కాదు. మనం ఇలా అడిగితే చెప్పదు, పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. పదవే. ఆగు గౌరవ్, తను చెప్పింది నిజమే. ఇక్కడ జరిగింది ఏది తనకు తెలీదు. ఏమంటున్నావమ్మా? మన కళ్ళ ముందే అంతా జరిగితే ఏమీ తెలీదు అంటావేంటి? కంటికి కనిపించేదంతా నిజం కాదంటీ. ఈ చేతులు చూడండి, అంత గట్టిగా మృదుల గొంతు పట్టుకునే అంత బిగువ ఈ చేతులకు లేదు. అంతమంది లాగినా వదలనంత బలం ఈ ఒంటికి లేదు. ఆ క్షణంలో ఆ రౌద్రం, ఆ కోపం చూసారా? అది తను కాదు, తనలో ఉన్న ఇంకెవరు. అంటే ఏంది? నువ్వు కూడా ఏ దయ్యమో వచ్చిందనంటున్నావా? దయ్యమో భూతమో ఇంకేదైనా కావచ్చు, కానీ ఈ అమ్మాయి మాత్రం కాదు. నువ్వు చెప్పు మృదులా, తను నీ దగ్గరే పనిచేస్తుంది కదా? నీ మీద కోపం, ద్వేషం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు తను అలాంటి మనిషా? కాదు. సో ఇట్స్ క్లియర్, ఖచ్చితంగా తను కాదు. నువ్వు కాదని ఇప్పుడిక్కడ అందరూ నమ్ముతున్నారు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. సారీ మేడం, తెలుసో తెలియకో నా వల్ల ఇదంతా జరిగింది. సారీ. సరే వెళ్ళు. మళ్ళీ ఇలా జరుగుతోందేంటమ్మా? అయినా ఆ కనకం ఏదో చేస్తోందనుకున్నాం కదా, మళ్ళీ దయ్యాలు భూతాలేంటి? ఆంటీ, మీరేం కంగారు పడకండి. మొత్తం జరిగిందంతా చూసా కదా, దీనికి కారణమేంటో పరిష్కారమేంటో ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయిని సపోర్ట్ చేసింది తనని కాపాడడానికి కాదు, ఇది దయ్యం పనని మీకు నమ్మకం కలిగించడానికి. అదే దెయ్యం నాకు పట్టినట్టు నటించి ఏదో ఒక క్షణంలో నేనే గొంతు పిసికి చంపేస్తా. అంతా సక్రమంగా జరుగుతోందనుకుంటే మధ్యలో ఈ ఆటంకాలేంటో. బతుకంటే అంతే బ్రాహ్మణమ్మా. పూల బాటలుంటాయి, ముళ్ళ బాటలుంటాయి, అన్నీ కలిసి ఉండేదే బతుకు. కానీ చెప్పా కదా, నీ మనసు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. నీ సంతోషాన్ని దూరం చేయడం ఎవరి తరమూ కాదు.
జాగ్రత్త అమ్మగారు. ఎంతో ఆపద పొంచి ఉంటే గాని నాకు ముందు అలా అనిపించదు. బిడ్డ జాగ్రత్త. అలాగే నైని. ఇంకా థ్యాంక్స్ కూడా. నువ్వు జరగబోయేది ముందే చెప్పావు కాబట్టి జాగ్రత్తగా ఉండగలిగావు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో పర్వాలేదమ్మగారు. జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. మృదుల, మళ్ళీ బిడ్డ పుట్టాక 21వ రోజుకి ఉయ్యాల ఫంక్షన్కి వస్తాం, సరేనా? జాగ్రత్త. వెళ్ళు. థ్యాంక్స్ అక్క. అమ్మా ఆగు. మరి నేను తెచ్చిన గిఫ్ట్ ఇవ్వవా? అయ్యో మర్చిపోయానమ్మా, ఇవ్వు. థ్యాంక్ యూ. ఏంటిది? చూడండి ఆంటీ. వావ్, పుట్టబోయే పాప కోసం. ఎలా ఉంది? చాలా బాగుంది. నీకులాగే ముద్దుగా ఉంది. నిజంగా ప్రశాంత్కి ఏం జరిగిందో తెలీదా? లేకపోతే దీని వెనక కూడా ఎవరైనా ఉన్నారా? హలో మేడం, ప్రశాంతి కాల్ డేట్ అడిగారు కదా, వాట్సాప్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇది చైత్ర గారి నంబర్ కదా. చైత్ర గారికి తనలా తెలుసు. చైత్ర ఇన్నిసార్లు ఫోన్ చేశారేంటి? హలో మేడం, చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావని తెలిస్తే మాత్రం ప్రాణాలు తీసేస్తాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు చైత్ర అనే అమ్మాయి ఫోన్ చేసిందా? చేసింది మేడం. నీకెందుకు చేసింది? నాకు నిజం ఏంటో తెలియాలి ప్రశాంతి. అసలు నీకు చైత్ర ఎలా తెలుసు? మేడం, అసలు తనెవరో నాకు తెలీదు. ఫంక్షన్ నుంచి బయటికి వెళ్ళగానే సడన్ గా నా దగ్గరకు వచ్చి, నువ్వు మృదుల మీద ఎందుకు అటాక్ చేసావు, నీకు మృదులకున్న గొడవలేంటని సంబంధం లేకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. నాకేం తెలీదని చెప్పి వెళ్ళిపోయా. కానీ వదలలేదు మేడం. ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్ చేసి అదే అడిగింది. ఇంకా నాకు విసుకొచ్చి ఎంత ఫోన్ చేసినా నేను తీయలేదు. అంతేనా? అంతే మేడం, నిజం చెప్తున్నా, నన్ను నమ్మండి. సరే, నా మీద అమ్మ అటాక్ చేస్తే చైత్రకి ఎందుకు అంత క్యూరియాసిటీ? ఏదో జరుగుతోంది. ఇప్పుడు ఈవిడెందుకు ఫోన్ చేస్తుంది? అమ్మా, ఎన్న అమ్మ అమ్మ నా పొన్ను పోయి 5 వర్ష 5 సంవత్సరాలైపోనాది. హాని ఉసురు తీసిన పగ తీర్సనీకి పోయుండవా? సాపాడు మెక్కి తొంగోడానికి పోయుండవా? లేదమ్మా. ముడో వాయు ముడో. అక్క అక్క రా అక్క, ఆట
వద్దమ్మా ఇప్పుడు. నువ్వు రా అక్క. అరే కాదు నాన్న. అక్క ఇప్పుడు నన్ను పట్టుకో. అరే శాంభవి, శాంభవి ఆగు. నీ పని చెప్తా ఉండు. నా మాట విను. ఎలాగైనా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకొని ఇక్కడి నుంచి వస్తాను. మృదులని చంపి తీరుతాను. చంపి తీరుతాను. ఒక్కసారి కాదు, ఇంకో 100 సార్లు గీసినా, నాలాంటి వాళ్ళు ఇంకో 100 మంది గీసినా ఈ రూపమే వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫోటోలో ఉన్నది ఈవిడే కాబట్టి. అక్క అక్క ఇప్పుడు మీ ఇద్దరు ఆడుకోండి, నేను వస్తాను. బాయ్ చైత్ర. అంటే ఇన్నాళ్ళుగా ఇవన్నీ చేస్తున్నది నువ్వే అన్నమాట. మమ్మల్ని కాపాడడానికి వచ్చినట్టుగా నటించి మా ప్రాణాలు తీయాలని చూస్తున్నావన్నమాట. ఏంటి మృదుల, ఏం మాట్లాడుతున్నావు? నేను నార్మల్. మృదుల, నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధం, ప్రతిదీ నాటకం. లాకెట్లో ఆ బొమ్మ గీయమంటే అసలు బొమ్మ గీసి నీ దగ్గర పెట్టుకుని నన్ను తప్పుదారి పట్టించాలని వేరే బొమ్మ గీసావు కదా? ఆ? మృదుల, ఎవరు నువ్వు? చెప్పు చెప్పు. చెప్పను, నేను చెప్పను. కానీ మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చాను. చేసే వెళ్తాను ఇక్కడి నుంచి. నా కుటుంబాన్ని నాశనం చేస్తావా? నిన్ను మృదుల, మృదుల వదులు, మృదుల వదులు, వదులు, మృదుల వదులు, మృదుల. నాకు నా కుటుంబానికి అన్యాయం చేయాలని చూసే వాళ్ళని ఎవరిని వదలను. నువ్వెవరో, నీ వెనకాల ఎవరున్నారో మొత్తం బయట పెడతాను. అక్క, బ్రాహ్మణం వస్తుంది. ఇక్కడ పడుండవే. మృదుల, మృదుల,
మృదులా 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 ఆ! దా. నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ ఎంగిருக்கு పొన్ను కనిమొళి అమ్మా చైత్ర ఎంగిருக்கு ఉండదా సచ్చి పూడ్చినాదా ఉందమ్మా పొద్దున్నే మాట్లాడాను అదే పనిలో ఉన్నాను అమ్మని టెన్షన్ పడొద్దు అని చెప్పమంది ఎన్నా టెన్షన్ పడద్దు అంటాండాదా టెన్షన్ ఇల్ల ఇంగ పానాలే పోతాండాయి అంగ పారు నా పొన్ను ప్రాణాలు పోయి 5 ವರ್ಷ ఆయిడ్చు సంపినోడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాడు మనం మాత్రం ఏమీ చేయలేకుండా ఉన్నాం ఏదో పూడుస్తున్నని పోయిన ఆ పావి చైత్ర ఏమైపోయినాది ఏం చేస్తుండాది వాళ్ళ సావు కబురు ఎప్పుడు చెబుతాది హలో హోమ్ మినిస్టర్ ఇళవరసనే మాట్లాడతానా సొల్లుంగా యారాది ఈ హోమ్ మినిస్టర్ ఇళవరసి ఒక్క తూరి చెప్పినాక జరిగిపోవాలా పురింజిదా మీ అమ్మ ఈ తమిళనాడుకే హోమ్ మినిస్టర్ అయినా ఇంకా నీ సావుకు ప్రతీకారం తీర్చుకోలేకపోయినాది ఇంకా నేను బతికుండడం ఎందుకమ్మే వాడి సావు చూడాలి కదమ్మా బతకాలి వాడే ప్రాణం అనుకొని వాడి కోసమే ఆలోచిస్తూ అక్క పిచ్చిదాన్లా వాడి చుట్టూనే తిరిగితే కొంచెం కూడా కనికరం లేకుండా అక్క ప్రాణాలు తీసేశాడు వాణ్ణెలా వదిలేస్తావమ్మా అయినా తప్పు మనదే అమ్మా అక్కని చంపిన వాణ్ణి అప్పుడే చంపి అక్కతో పాటే కాల్చేయాల్సింది వదిలేసి తప్పు చేశాను ఇడిసిపెట్టినది నువ్వు నేను కాదమ్మే మురుగా అమ్మా ఎందాక వచ్చినది అదే పనిలోదా ఉన్నానమ్మా చైత్రమ్మతోదా మాట్లాడుతున్నా
అడిగిన మనుషుల్ని పంపించా. ఒకే ఒక్క అవకాశం, అందర్నీ సంపి పూడుస్తాం. ఆ